ప్రభునామమున కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభములు తెలుపుతూ ఈ యొక్క నూతన మాసం, నూతన నెల, ఈ నూతన వారములో దేవుడు మనకు జీవాన్నిచ్చి, తన కృపనిచ్చి, తన సన్నిధానానికి నడిపించాడు. నిజంగా అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. లాస్ట్ ఇయర్ నేను ప్రార్థన చేశాను ప్రభుకి, ప్రభువా ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో నేను బిజీగా ఉండాలి, విరివిగా నీ ద్వారా వాడబడాలని నేను ప్రార్థన చేశాను. దేవుడు అలాగే విరివిగా ఆయా స్థలాల్లో మరి బిజీగా దేవుడు పెట్టాడు. అదంతా దానికి సాక్ష్యం మీరే. ఈ సంవత్సరం కూడా నేను ప్రార్థన చేశాను. ప్రారంభంలో గత ఆఖరి 2 రోజుల ఉపవాస ప్రార్థనలో, ప్రభువా నేను ఈ సంవత్సరంలో 2025లో రాష్ట్రాలు దాటి దేశాలలో నీ కొరకు బలంగా వాడబడాలని ప్రార్థన చేశాను. కనుక దేవుడు నాకు ఆల్రెడీ ఒక 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 ఆనవాలు సూచన దేవుడు చూపించాడు. దేవుని చిత్తమైతే 2025 ఫిబ్రవరి మరి 3వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మరి వేరే మిషన్ ట్రిప్ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఇంకా కొన్ని మార్గాలు దేవుడు తెరవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మన సంఘం చిన్నదే, కానీ శక్తివంతంగా దేవుని పని చేయటానికి, శక్తివంతంగా దేవుని చేత వాడబడడానికి మనం ఒక పాత్రలుగా తయారవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుని రాజ్యంలో మనమందరము కూడా పాత్రలము. దేవునికి మహిమ కలుగును గాక. వెసిల్, వీఆర్ ద వెసిల్స్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం కొరకు మనం పాత్రలుగా వాడబడాలి. కనుక భూలోకంలో రక్షించబడిన మనం దేవుడు అడిగేది ఒకటే, మీరు నా రక్షణ పొందారు, నా అద్భుతమైన మాటను మీరు కలిగి ఉన్నారు, విశ్వాసం కలిగి ఉన్నారు, మీరు నా కొరకు పాత్రలుగా వాడబడుతున్నారు, కనుక మీరు అనేక పాత్రలను నింపే పాత్రలుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక మనం రక్షణ పొంది మనం బెనిఫిట్ని, మనం లాభం పొందడానికి కాదు. దాని వాక్యం చెప్తుంది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. కనుక మనము ప్రకటించాలి, అనేకులకు శిష్యులుగా చేయాలి. కనుక ఈరోజు మన పని 2025 సంవత్సరంలో మరి ఈ సంఘానికి నేను తెలియజేస్తున్నాను ఏంటంటే, మీ ద్వారా కొన్ని కుటుంబాలు రావాలి. టార్గెట్, ప్రభువా ఈ సంవత్సరం 5 కుటుంబాలు నా ద్వారా నీ మందిరంలో నేను తేవాలి. ఈరోజు చాలామంది క్రైస్తవులు, కుటుంబాలు, విశ్వాసులు ఆయా సంఘాల్లో సోమరులుగా, బద్ధకస్తులుగా సంవత్సరాల తరబడి వారి మట్టుకే ఆశీర్వదించబడి, వారి మట్టుకే రక్షణ, వారి మట్టుకే దీవెన, వారి మట్టుకే ఆత్మీయత ఉంటున్నారు. కానీ ఈరోజు వారు రక్షించబడినట్లుగా ఇంకా వారి యొక్క బంధువులలో, రక్త సంబంధులలో, ఇరుగు పొరుగు వారిలో అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించలేని అసమర్థులుగా బ్రతుకుతున్నారు. అలాంటి భక్తి, అలాంటి ఆత్మీయ జీవితం దేవుడు ఇష్టపడువాడు కాదు. ఈరోజు దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో నువ్వు నిలబడినప్పుడు, ఆయన ధవల సింహాసనం ముందు నిలబడినప్పుడు అడుగుతాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా కొరకు నువ్వేం సంపాదించావు? అయ్యా నేను మందిరానికి వెళ్ళానయ్యా, ఏం సంపాదించావు? అయ్యా నేను అన్ని కార్యాలు చేశాను, ఏం సంపాదించావు? నేను అన్నీ ఇచ్చాను, ఏం సంపాదించావు? నేను అనేక రకాలుగా నేను చారిటీ చేశాను, ఇది చేశాను, అది చేశాను. ప్రభు అంటాడు, ఇవన్నీ ఓకే, కానీ నా కొరకు నువ్వేది చేసావు? ఈరోజు ప్రభు యొక్క మనసును ఎరిగిన వారంగా ఉండాలి. ప్రభు అడుగుతాడు, ఏం చేసావు నా కోసం అంటే అర్థం ఏంటో తెలుసా? నా కొరకు ఏమైనా ఆత్మలను సంపాదించావా? లేక నీ వాళ్ళంగా కొన్ని ఆత్మలు పోగొట్టేస్తున్నావా? నీ వల్ల కొన్ని ఆత్మలను మళ్ళీ దిగజారిపోయేటట్టుగా చేస్తున్నావా? ఈరోజు దేవుని యొక్క సంఘాలలో దేవుని బిడ్డలు గమనించాలి, నీ ద్వారా అభివృద్ధి అక్కడ కనబడాలి. నువ్వు అడుగుపెట్టిన స్థలములో సారవంతంగా, నువ్వు అడుగుపెట్టిన స్థలములో ఆశీర్వదించబడినట్లుగా నువ్వు ఉండగలిగితే, నా దేవుడు నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునేవాడు, నీ పిల్లలను దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునిగా. హల్లెలూయా. కనుక మనం అందరం కూడా పరలోక సంబంధమైన ఉద్దేశాన్ని నెరవేర్చడానికై మనము ఈ యొక్క భూలోకములో ప్రభు చేత రక్షించబడి, ఆయన మాట చేత బలపరచబడి అనుదినము మనం నడిపించబడుతున్నాం. గమనించాలి, దినములు, సంవత్సరాలు మన ముందు దొరికిపోతున్నాయంటే మన బాధ్యతను దేవుడు ఇంకా జ్ఞాపకం చేస్తున్నాడు. We are forgetting the responsibility of God, what God has given to us. దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనం మర్చిపోతున్నాం. రక్షణ పొందాం కనుక రక్షణ పొందలేని వారికి మనము రక్షణలో నడిపించవలసిన బాధ్యతను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారే కానీ, వింటున్న వారే కానీ గమనించాలి. సంవత్సరాల తరబడి ఐఎమ్ ఏ క్రిస్టియన్ అని నీవు కన్ను మూస్తే, రేపొద్దున్న ప్రభు సన్నిధిలో ఒక క్రిస్టియన్గా నీవు ఏం సాధించావు లోకంలో?
ప్రభు ఈ లోకానికి వచ్చి 30 సంవత్సరాలు ఆయన ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించి 3.5 సంవత్సరాలు ఆయన అద్భుతమైన పరిచర్య చేసి ఈ యొక్క విశ్వాన్ని, చరిత్రను, ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా ఆయన ఒక అద్భుతాన్ని సృష్టించాడు. అనేక మంది విప్లవకారులు చరిత్ర కోసం లేకపోతే రాజ్యాల కోసం విప్లవం చేశారు, పోరాడారు, వారి యొక్క రక్తాలను, వారి యొక్క జీవితాలను దారపోసారు. కానీ అవన్నీ కూడా కనుమరుగయ్యాయి. కానీ యేసు ప్రభు వారు పరలోకాన్ని నుండి ఈ లోకానికి వచ్చి ఆయన ఒక విప్లవాన్ని చేశాడు. పరలోక విప్లవాన్ని భూలోకంలో ఆయన అద్భుతంగా ఆయన చేసి ఆయన ప్రాణాన్ని అర్పించి ఆయన రక్తం కార్చాడు. నేటికి కూడా ఆయన రక్తము, ఆయన ప్రాణము, ఆయన పునరుద్ధానము లోకములో ఎక్కడా మరవలేదు. అది ఇంకనూ జ్ఞాపకం చేసుకొని అనేకులకు ప్రకటించబడుతుంది. నిజమైన విప్లవం అంటే అదే, నిజమైనటువంటి సారాంశం అంటే అదే. కనుక ఈ యొక్క ఉదయకాలము మీ యొక్క దృష్టిని ప్రభు యొక్క ఆ వాక్యములోనికి నేను నడిపించాలని ప్రేరేపిస్తూ ఉన్నాను. ప్రియులారా, నూతన సంవత్సరం వచ్చింది కనుక మరి మనం అందరం కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని మనం చెప్పుకున్నాం. ఒకసారి చెప్పుకుందామా? ఒకసారి ఏమని? మీ పక్క వారికి చెప్పండి, మీ పక్క వాళ్ళకి చెప్పండి, నూతనంగా వచ్చిన వాళ్ళకి చెప్పండి. కొంచెం గట్టిగా చెప్తే మీ సొమ్ము ఏం పోయింది? హల్లెలూయా, హ్యాపీ న్యూ ఇయర్. కానీ సంవత్సరం అంతా మీ పక్క వాళ్ళు మీకు హ్యాపీనెస్ ఇస్తారన్న గ్యారంటీ ఏమైనా ఉందా? అడుగుతున్నాను, ఏమైనా గ్యారంటీ ఉందా? అమ్మ గ్యారంటీ ఇస్తారా? కొడుకు ఫోన్ చేస్తాడు, అమ్మ హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు. కొడుకు హ్యాపీ ఇస్తాడా అమ్మకి? తండ్రికి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తాడు. ఆ తండ్రికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిన తర్వాత కొడుకు తండ్రికి హ్యాపీగా ఉంచుతాడా? ఈ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడం ఎవరు కనిపెట్టారో నాకు తెలియదు. కానీ ఈ న్యూ ఇయర్ వచ్చిన తర్వాత, 2వ రోజు అయిన తర్వాత, 3వ రోజు అయిన తర్వాత అది పాత పడిపోద్ది. తలలు పట్టుకుంటారు, ఎందుకు అలా కూర్చున్నామంటే ఈరోజు బాగోలేదు, నాకు ఏమైంది నీకు ఈరోజు బాగోలేదు, రేపు బాగుందట, రేపు మంచి రోజు అట. హ్యాపీ న్యూ ఇయర్ అన్నప్పుడు ఈరోజు మంచిది కాదు, రేపు మంచిది కాదు, ఎల్లుండి మంచిది. ఇలాంటి ఆచారం ఎందుకు వచ్చింది? కనుక నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. హ్యాపీ లోకంలో ఎవరు ఈరోజు దినాలు కానీ నెలలు కానీ హ్యాపీనెస్ రాదు. వస్త్రాన్ని బట్టి కానీ, లేక వస్తువులను బట్టి కానీ, మనుషులను బట్టి కానీ, బంధువులను బట్టి కానీ, రక్త సంబంధాలను బట్టి కానీ మనకి హ్యాపీనెస్ రాదు. కానీ నిజమైన హ్యాపీనెస్ మనకు దొరకాలి అంటే, దేవుడు మనకు అనుగ్రహించాలంటే ఆయన కేవలం ఆయన ద్వారానే వస్తుంది. వాక్యం చెప్తుంది, ఆయన సన్నిధిలో సంతోషము కలదు. హల్లెలూయా. ఏం కలదు? ద రియల్ హ్యాపీనెస్ ఈజ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో మనకు సంతోషం కలుగుతుంది. కనుక ఈ సంతోషాన్ని మనం దక్కించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఒకరికి నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పావంటే యు ఆర్ రెస్పాన్సిబుల్, నువ్వు బాధ్యుడివి. ఆయన్ని హ్యాపీగా ఉంచాలి. మీరు అందరూ నాకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు, నన్ను ఈ సంవత్సరం అంతా హ్యాపీగా ఉంచండి. మీ ద్వారా నేను కన్నీరు గార్చకూడదు, మీ ద్వారా నేను బాధపడకూడదు, మీ ద్వారా నేను చింతపడకూడదు. ఇంకా చాలామంది టైంకి రమ్మంటే టైంకి రాకుండా నన్ను దుఃఖ పెడుతున్నారు. ఏమండి, ఇన్ టైంకి రమ్మని చెప్తున్నా. ఈ సంవత్సరంలో 2 విధానాలు మారాలి. ఒకటి టైం మెయింటెనెన్స్, రెండోది రెగ్యులారిటీ. ఈ 2 కానీ మనం చేయగలిగితే దేవుడు అద్భుతమైన మందిరాన్ని మన దేవుడికి ఇస్తాడు. నమ్ముతున్నారా? యా, గాడ్ విల్ గివ్ అస్. మనుషులు కాదు. రేపొద్దున్న ఈ మధుర వాళ్ళలో ఈ సంఘము, ఈ మందిరం ఎలా కట్టింది అంటే సంఘం కట్టిందన్న సాక్ష్యం ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. కనుక ఈ ఉదయ కాలము దేవుడు మీ హృదయాలను తన మాటకై తెరవాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో నాకు తెలియదు కానీ ఎంతమంది మీరు తీర్మానాలు తీసుకున్నారు? ఒకసారి మీ హస్తాలు చూపెడతారా? 1 2. ఏ మొరడు మొలుపులాగా ఎత్తున్నారు? మొరడు మొలిపే కాదు, గట్టిగా ఎట్టండి. ఏమని తీసుకున్నారా తీర్మానాలు? చాలా తక్కువ మంది ఎత్తారు చేతులు. మిగిలిన చేతులు ఏమైపోయాయి? ఓకే, మీరు మంత్రాంగంలో తీసుకున్నారు. ఓకే, తీర్మానాలు అయితే తీసుకున్నారు. ఏమని తీసుకున్నారు తీర్మానాలు? మీకు దేవునికి తెలియాలి, రైట్? మనుషులను బట్టి కొంతమంది తీర్మానాలు తీసుకుంటారు, లేకపోతే ఇమోషనల్ బట్టి. వెళ్దామా అంటే వెళ్దాం, వద్దు అంటే వద్దు. ఇది ఈరోజు మన యొక్క ఆచార విధానం. నేనేమంటానంటే తీర్మానం అనేది ఒక బ్రిడ్జ్ లాగా ఉండాలి, వంతెన. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చి వారు అక్కడక్కడ కొన్ని వంతెనలు కట్టారు, చాలా స్ట్రాంగ్. అవి ఇప్పటికీ కూడా ఉన్నాయి. మీరు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి వెళ్తే మీకు కనబడతాయి. ఇంకా కొన్ని ప్రాంతాలు వెళ్తే మీకు కనబడతాయి బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి వంతెనలు. అవి మామూలుగా ఉండవు.
వెరీ స్ట్రాంగ్. వంతెన ఏమండి వారు కట్టిన చాలా వెల్ డిజైన్. ఈరోజు నువ్వు తీసుకున్న తీర్మానం నీకు దేవునికి మధ్య ఒక వంతెన వలె ఉండాలి. ఇరిగిపోయే వంతెన వలె కాకూడదు. 2 రోజులకి 3 రోజులకి ఒరిగిపోయే వంతెనగా ఉండకూడదు. లేకపోతే బరువు బాధ్యతలు ఆ వంతెన మీద పడినప్పుడు ఆ వంతెన బలహీనమైనట్టుగా ఉండకూడదు. నీ తీర్మానము ఒక బ్రిడ్జి వలె ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనాను తనకు తాను ఉపేక్షించుకొని నా సిలువను మోసి నన్ను వెంబడించిన వాడు. ఇది దేవుని భక్తులు అనేక మంది తీర్మానం తీసుకున్నారు. నా ప్రాణం పోయినా పర్వాలేదు ప్రభువా, నీ కొరకు నేను బ్రతుకుతానన్న తీర్మానాల్లో వెనక తిరగని మన ఆంధ్ర భాషలో మనం మాట్లాడతాం, మడమ తిప్పని వ్యక్తిత్వం. ఈరోజు దేవుని కొరకు మన రక్షణను బట్టి, దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని బట్టి మనము వెనుదిరగకూడదు ప్రియులారా. పరిస్థితులు వస్తే వెనుక తిరిగిపోతున్నారు. ఈరోజు చాలామంది చూడండి, ఆ పార్టీలో గెలిచినోడు ఈ పార్టీలోకి జంప్ అవుతా ఉన్నాడు, ఆ పార్టీలో గెలిచినోడు ఈ పార్టీకి జంపుతా ఉన్నాడు, ఏ పార్టీ లేనోడు గెలిచినోడు ఏం చేస్తున్నాడు, అమ్ముడు పోతా ఉన్నాడు. ఇది నైతిక విలువ లేనటువంటి విధానం. కానీ దేవుని బిడ్డలను మనం గమనించాలి. దేవునికి ఒకసారి మాట ఇచ్చినప్పుడు, ఒకసారి నువ్వు తీర్మానం తీసుకున్నప్పుడు, ఆ తీర్మానం నీకు దేవునికి మధ్య ఒక వంతెన వలె స్థిరపడినప్పుడు, నా దేవుడు ఆ వంతెన చివర, ఈ వంతెన నీవు ఈ చివర, ఆయన రావడానికైనా నీవు ఆయన దగ్గరికి వెళ్ళడానికైనా ఆ తీర్మానము నిన్ను స్థిరపరుస్తుంది. హల్లెలూయా. నీ తీర్మానము నీ భవిష్యత్తును గమ్యానికి చూపెడుతుంది. లోకంలో చాలామంది మనుషులను బట్టి సలహా తీసుకొని తీర్మానం తీసుకుంటారు. ఈరోజు చాలామంది వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, చదువులో కానీ, లేకపోతే వివాహాల్లో కానీ, చూసింగ్ ద పార్ట్నర్స్, భాగస్వాములు తీసుకోవడం కానీ చాలామంది సలహాలు తీసుకుంటారు. నేను ఒక మాట చెప్పమంటారా, నువ్వు దేవునితో ఉండాలన్న తీర్మానం తీసుకోగలిగితే నా దేవుడు నీ కొరకు, నీ జీవితం కొరకు ఆయన వేసిన ఆ డిజైన్, ఆ ప్లాన్ ఆయన నీ కొరకు చూపిస్తాడు. ఇదే యవనస్తులు నేర్చుకోవాలి. ఇదే ఈరోజు తల్లిదండ్రులు నేర్చుకోవాలి, తీర్మానం. కనుక ఈ 2024 ఆ సంవత్సరములన్నీ, దినములన్నీ కూడా మనం ఎలా బ్రతికామో దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు. ప్రభువా, ఈ 2025 సంవత్సరంలో నా తీర్మానము నీకును నాకును మధ్య ఒక వంతెన వలె స్థిరపరచబడాలి. ఐ వాంట్ మై డిసిషన్ లైక్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ యూ అండ్ మీ, బికాజ్ యు ఆర్ ద గాడ్ టు విజిట్ మీ. నా తీర్మానం సరి అనేదైతే నువ్వు నన్ను దర్శించువాడు. నీ తీర్మానం యథార్థమైనదైతే నా దేవుడు నిన్ను దర్శిస్తాడు. నీ తీర్మానము దేవుని దృష్టిలో ఎంచబడినదైతే నా దేవుని ముఖ దర్శనాన్ని చూపిస్తాడు. అనేక మంది భక్తుల యొక్క తీర్మానం దేవుని కొరకు వారు తీసుకున్న తీర్మానం బ్రిడ్జ్ వలె ఉంది కనుక దేవుడు వారిని దర్శించాడు, వారిని మర్చిపోలేదు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవునికి మీకు మధ్య తీసుకున్న తీర్మానాన్ని బట్టి నీ జీవితం ఏకాకిగా ఉండొచ్చు, లేక ఒంటరితనంగా ఉండొచ్చు, లేక విడబడినట్లుగా ఉండొచ్చు. కానీ నీ తీర్మానం దేవునితో సరి అనేదైతే నా దేవుడు నిత్యము నిన్ను దర్శిస్తూనే ఉంటాడు. నీకు తోడుగా ఆయన ఆధారమై నిన్ను సంరక్షిస్తూ, ఆదరిస్తూ, నిన్ను నడిపించగలిగిన సమర్థుడు నా దేవుడు. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్, బికాస్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన వాడు. నమ్మకంలో ఆయన అద్భుతమైన దేవుడు. ఈ లోకంలో ఎవరైనా నమ్మకస్తులు ఉన్నారా? నా దేవుని వల్ల నమ్మకస్తులుగా ఉన్నారా? There is none in the world like Jesus. Jesus is the Almighty. He is a faithful God to everyone who trusts him. దేవుని యందు నమ్మిక ఉంచి ప్రతి వాగురి ఎడల ఆయన నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఒకవేళ నీ తీర్మానం ఈ 2025 సంవత్సరంలో ఇంకా నువ్వు తీసుకోలేనట్లయితే, ఈ వాక్యము ద్వారా నీవు ఈ కొద్ది నిమిషాలలో, ఈ మాట ద్వారా నీవు తీర్మానంలోనికి రావాలి. మనుషులను బట్టి కాదు, దేవునిని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను బట్టి. ఇఫ్ ఆల్రెడీ నీ తీర్మానం దేవుని దగ్గర తీసుకున్నట్లయితే, ఈ తీర్మానము దేవునికి నీకు మధ్య ఒక బ్రిడ్జ్ వలె కాపాడుకోవాల్సిన బాధ్యత నీకై ఉన్నది. నాట్ ఎ ఇమోషనల్, భావోద్రేకంతో నువ్వు తీసుకున్న తీర్మానం కాదు ప్రియులారా. లేకపోతే ఎవరో ప్రేరేపించి నన్ను తీసుకోమన్నారు అన్నది కాదు. నీవు దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి ఆ తీర్మానము ఒక బ్రిడ్జ్ వలె ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క బిడ్డలలో లేక దేవుని ప్రజలలో తీర్మానాలే లేకపోతే ప్రామిస్ అనగా వాగ్దానాన్ని మనము చేరుకోలేం.
we cannot reach the promised land, or we cannot reach our promised goal unless and until we have a right decision before God. దేవునితో మనం తీసుకునే ఈ తీర్మానాలు ప్రియులారా గమనించండి ఎలాగుంటాయంటే, తీర్మానాలు ఎలాగుండాలి అంటే, నంబర్ వన్ పశ్చాత్తాపముతో కూడినది అయి ఉండాలి. ఏం చెప్పాను? తీర్మానం ఎలాగుండాలి? విత్ your decision must take with repentance, because God is always concerned. దేవుడు ఎల్లప్పుడూ కూడా జాగ్రత్త వహించేవాడు. నీవు మనస్సును మార్చుకొని నీవు తీర్మానం తీసుకుంటే, ఈరోజు చాలామంది ఏదో జరగాలి, ఏదో అయిపోవాలి అన్న ఉద్దేశంతో మనం దేవుణ్ణి సంతోషింపచేయటానికి తీసుకున్న తీర్మానాలు ఎన్నో ఉన్నాయి. అది జరగకపోతే ఏమండి కాస్త మర్చిపోతాం మనం. నేను ఒక మాట చెప్తాను, దేవునితో నువ్వు తీసుకున్న తీర్మానాన్ని, నువ్వు ఏది సాధించాలని అనుకుంటున్నావో అది నువ్వు మర్చిపోయినా, నా దేవుడు నీ జీవితం ముగించే ముందు నీకు ఏది అవసరమో నీ తీర్మానాన్ని బట్టి నువ్వు మర్చిపోయినా నా దేవుడు నిన్ను నెరవేరుస్తాడు. కనుక యవనస్తులే కానీ, తల్లులే కానీ, తండ్రులే కానీ, ఈ తీర్మానము ఎవ్రీ సిచ్యువేషన్ని మారుస్తుంది, ప్రతి పరిస్థితి మారుస్తుంది. ఒక తల్లి తీర్మానం తీసుకుంటే, ఒక తండ్రి తీర్మానం తీసుకుంటే, ఒక యవన బిడ్డ తీర్మానం తీసుకుంటే భవిష్యత్తు మనం కనబడుతుంది. మనం వెళ్ళవలసిన గోల్ని దేవుడు చూపెడతాడు. నువ్వు ఆ గమ్యానికి వెళ్ళాలి. పరుగు పందెంలో పరిగెత్తేవాడు తన గమ్యాన్ని మొదట చూస్తాడు. నేను అక్కడికి పరిగెత్తాలి, నా పక్క వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పరిగెట్టి వెళ్ళిపోతారేమో అన్న ఆలోచనతో ఉంటే తన గోల్, తన యొక్క గురిని పరిగెత్తలేడు. కనుక ఈయన తీర్మానం ఏంటంటే, వెన్ హీఈస్ ఆన్ ద మార్చ్, ఆ గీత లైన్లో నిలబడినప్పుడు ఈ పరిగెత్తేవాడి యొక్క తీర్మానం ఎలా ఉంటుందంటే, ఎట్ ఎనీ కాస్ట్, ఏ పరిస్థితి అయినా నేను వెనక తిరగకూడదు, నేను పక్కకు చూడకూడదు, ఒక అడుగు కూడా వెనక వేయకూడదు. నా తీర్మానం ఏంటంటే ముందుకు వెళ్ళాలి, ముందుకు పరిగెత్తాలి. అమ్మో నా పక్కనే నాకన్నా బలాఢ్యుడు ఉన్నాడు, నాకన్నా పొడవాడు ఉన్నాడు, వాడి యొక్క అడుగు ఇక్కడి నుంచి ఆ చివరికి వేస్తే నేను చేరుకోలేను. కనుక మనుషుల యొక్క ఆకారాన్నో, మనుషుల యొక్క సామర్థ్యాన్నో ఈరోజు మనం చూచి ఒకవేళ మన గురిని మన గురిని తప్పిపోతే గమనించాలి, మనము తీర్మానంలో వెనకబడతాం. కనుక నీ తీర్మానం ఏంటంటే, తీర్మానం అనేది ఏంటో చెప్పమంటారా? తీర్మానం అనేది ఎవరో డిస్టర్బ్ చేస్తే దాన్ని మళ్ళా వెనకకు తీసుకునేటట్టుగా ఉండకూడదు. తీర్మానం అనేది అన్లెస్ అండ్ అంటిల్ నీవు దాన్ని చేరినంత వరకు నీ తీర్మానంలో నువ్వు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒకవేళ నీ తీర్మానంతో నువ్వు పరిగెత్తినా, ఒకవేళ ఓడిపోయినా, దేవుడు మరొక సక్సెస్ ఉంది. ఓడిపోయిన వారందరూ కూడా ఏమంటే సక్సెస్ఫుల్ పీపుల్ అని, సక్సెస్ కాలేదని కాదు. ఓడిపోవడానికి అది ఒక అనుభవము, ఒక పోరాటము, ఒక లెసన్. మరలా తిరిగి మన యొక్క తీర్మానంలో పరిగెత్తాలి. ఈరోజు గత సంవత్సరాలలో మీరు అనేకమైన తీర్మానాలు చేశారు, అందులో మీరు ఫెయిల్ అయి ఉండొచ్చేమో, విఫలమై ఉండొచ్చేమో, కానీ మరొకసారి మీరు తీసుకున్న ఈ తీర్మానం ఏదైనా మనుషులను బట్టి కాదు, కానీ దేవుని వాక్యము నుండి మీరు తీర్మానం తీసుకోవాలి. దేవుని స్తోత్రం. మొదట పశ్చాత్తాపము నుండి వచ్చే తీర్మానము, రెండోది దేవుని మాట నుండి వచ్చే తీర్మానము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ తీర్మానాలను ఏమంటారంటే మంచి తీర్మానాలు. చెప్పండి అందరూ కూడా, మంచి తీర్మానాలు. ఈరోజు ఆయా శాఖల్లో మనుషులు పనిచేయడానికి కొన్ని డిసిషన్స్తో ముందుకు వెళ్తారు. మీ పాపనో మీ బాబునో స్కూల్లో కాలేజీలో చదివించడానికి వెళ్ళినప్పుడు అప్లికేషన్ మీద డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. డిక్లరేషన్ ఫామ్ అంటే నేను ఈ యొక్క సంస్థ, ఈ యొక్క కాలేజ్, ఇన్స్టిట్యూషన్ యొక్క అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని నేను విధేయత చూపిస్తాను, పాటిస్తానని ఒక తీర్మాన పత్రిక ఉంటుంది. దానికి పేరెంట్స్ సైన్ చేయాలి. ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత కూడా పేరెంట్స్ అగ్రిమెంట్ కావాలి, తీర్మానం కావాలి. నా ప్రాణం పోయినా సరే నా దేశం కొరకు నేనేం చేస్తానో ప్రాణం పెడతాను.
ఆర్మీయే కానీ, నేవీయే కానీ, మిలిటరీయే కానీ, ఏదైనా సరే ఈరోజు లోకంలో మీరు చూడండి, ఆయా శాఖల్లో వారి వారి జీవనోపాధి కోసమో లేకపోతే వారి యొక్క పర్సనల్ గోల్స్ కోసమో వ్యక్తిగతమైన గురి కోసమో వారు అనేకమైనటువంటి తీర్మానాలు తీసుకుంటున్నారు. నేను ఒక మాట చెప్పమంటారా? భూమి మీద భూ సంబంధమైన వాటి కొరకు తీసుకునే తీర్మానాల కంటే పరసంబంధమైన పరలోకములో ఉన్న దేవుని పక్షాన ఆయన నామాన్ని గణపరచుటకే ప్రభు మనకు నేర్పిన ఆ మార్గంలో నడవడానికి పరసంబంధమైన తీర్మానాన్ని భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు తీసుకోగలిగితే మనం పరలోకాన్ని కిందకి దించగలగలం. హల్లెలూయా. మరి ఏలియా ఏం చేశాడు? ఎలీషా ఏం చేశాడు? వారి లోకంలో ఎలాంటి శక్తులను తీసుకొని రాలేదు, కానీ వారు పరసంబంధమైన శక్తులను భూమి మీదకి దింపారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పేతురు, యోహానులు పరసంబంధమైన శక్తిని భూమి మీదకి దింపారు. ఎందుకో తెలుసా? వారి తీర్మానము భూ సంబంధమైనది కాదు, అది పరసంబంధమైనది. యేసు ప్రభువుకి వారికి మధ్య ఉన్న తీర్మానం. ఈరోజు బ్రతుకటానికో, బ్రతుకు జీవుడి కొరకో, లేకపోతే జీవించటానికో, లబ్ధి పొందటానికో ఈరోజు మనం తీసుకునే తీర్మానాలు కాకూడదు ప్రియులారా. ఈరోజు చాలామంది 20 రోజులు ఉపవాసం చేస్తారు. కనీసం దొర్లుకుంటూ వెళ్ళి, దొర్లుకుంటూ అంటే ప్రదర్శనలు చేస్తారు కదా, బట్టలన్నీ పోతాయి, పొట్టు చీర అంతా పోద్ది. మొన్న ఆవిడని అలాగే చూసాను, తెగ దూరలేస్తుంది ఆవిడ. దోర్లమ్మ, దోర్లు 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 దోర్లు. ఏం దొరుకుతుంది? ఈ బెతస్తా కోనేరు దగ్గర ఉన్నవాడు 38 సంవత్సరాలు, 2 సంవత్సరాల దాకా 40 సంవత్సరాలు ఆడు దొర్లుకుంటూ వెళ్ళి ఆ దేవదూతలు కదిలించినప్పుడు పడిపోయి ఉంటే నా దేవుడు రక్షించనేమో. ఆమేన్. మరి ఆడి విశ్వాసం ఏంటో చెప్పండి, ఆడి తీర్మానం ఏంటో చెప్పమంటారా? ఎవరో వచ్చి ఏం చేయాలి? ఆడి నెత్తి మీద చెయ్యేసి లేకరా బాబు, బాగుపడరా బాబు అనుకుంటున్నాడు వాడు. ఇంకో మాట చెప్పండి, ఎవరో వచ్చి తీసుకెళ్ళాలట. అమ్మా, ఇంకనూ నీవు లోతుగా దేవుని యొక్క తీర్మానంలోనికి నువ్వు వెళ్ళలేదు అంటే నీ కొరకు దేవుడు ఉంచిన ఆ ఆశీర్వాదాలను ఇంకా నువ్వు పొందుకోలేకపోతున్నావు. రూతు తీసుకున్న తీర్మానం అద్భుతమైనది. ఏమందో తెలుసా? అత్త చెప్పండి, నీ జనమే నువ్వెక్కడుంటే. ఆమేన్. ఈ 2025లో మన తీర్మానం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి? నువ్వు వస్తావా? నువ్వు వస్తే నేను వెళ్తాను, నువ్వు రాకపోతే నేను వెళ్ళను. ఎలా ఉండాలా తీర్మానం? అమ్మా, నీకు దేవునికి మధ్య తీర్మానం ఉండాలా? మనుషులకి నీకు మధ్య తీర్మానం ఉండాలా? హలో, వింటున్నారా? ఈ వాక్యాన్ని వింటున్న వారులారా, వీక్షిస్తున్న వారులారా, నీ భర్త తీర్మానము నీకు దేవునికి వేరు, నీ భార్య తీర్మానము తనకు దేవునికి మధ్య వేరు. ఎవరి తీర్మానం వారిదే, ఎవరి రక్షణ వారిదే. నేను రక్షణ పొందానని చెప్పి నా భార్యని నేను పరలోకానికి పంపలేను, నా భార్య పొందిందని చెప్పి నన్ను పరలోకానికి తీసుకెళ్ళలేదు. ఎవరి మార్గం వాళ్ళదే, ఎవరి తీర్మానం ఎవరిదే, ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి పరిశుద్ధత వారిదే, ఎవరి సమర్పణ వారిదే, ఎవరి తీర్మానమో వారిదే. దేవుడు అందుకే ఇండివిజువల్గా మాట్లాడుతున్నాడు, వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇకపోతే మరొక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. చూడండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట ప్రస్తావించబడింది. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నేను ఎవరిని సేవించెదనో అది అద్దరిని పితరుల సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడే మీరు కోరుకొనుడి. ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. ఆమేన్. హల్లెలూయా చెబుదాం అందరం కూడా. ఇశ్రాయేలీయులు మాట మాటకి అస్థిరులుగా దేవుని దృష్టిలో కనబడుతున్నారు. అస్థిరులు అంటే మైండ్ స్థిరంగా లేదు, బుద్ధి స్థిరంగా లేదు, వంకర బుద్ధి. ఇందాక నుంచి వీళ్ళని కంట్రోల్ చేస్తున్నాం, కానీ వెనక నుంచి వాళ్ళ బుద్ధులన్నీ కూడా వంకర. ఒరే శంకరు నువ్వు ఎక్కడరా అంటే నేను ఇక్కడే ఉన్నానాడు అంటాడు, కానీ అక్కడ లేడాడు. ఆడు వంకరగా ఉన్నాడు. పాము వంకరగా వెళ్తుంది, తిన్నంగా పాము వెళ్తుందా? వెళ్ళదు. ఇశ్రాయేలీలు కూడా అలాగే ఉన్నారు, అస్థిరులు. God never pleased by the people who are against God.
దేవునికి అస్థిరులుగా ఉన్నవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. దేవుడు అంటున్నాడు, మీరు స్థిరులను. ఎలా ఉండాలి? ఎవరికి స్థిరులు? దేవుని సన్నిధిలో స్థిరులుగా ఉండాలి. ఎందుకు అస్థిరులుగా ఉన్నారో చెప్పమంటారా? వారికి స్థిర బుద్ధి ఎందుకు మాట మాటికి పోతా ఉంది ఎందుకు తెలిసి చెప్పమంటారా? మరి దేవుడు అపారంగా ప్రేమించడం వలన వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడం మొదలెట్టారు. మన ఇంట్లో కూడా మన పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు ప్రేమిస్తే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అడ్వాంటేజ్ అంటే మా డాడీ ఏమనరలే, మా మమ్మీ ఏమనరలే, సో వీ విల్ టేక్ అడ్వాంటేజ్, సో వీ డూ వాట్ వీ లైక్. రైట్? అవునా కాదా? మన నాతో డిఫరెంట్గా ఉంటుంది. ప్రేమించినప్పుడు ప్రేమిస్తాం, తేడా వస్తే ఒక అరుపు చాలు, ఒక చూపు చాలు. ఎందుకో తెలుసా? నీ బిడ్డలు నీ మాట వినాలి, నీ బిడ్డలు నీ స్వాధీనంలో ఉండాలి, నీ బిడ్డలు నీవు చెప్పే చేతుల్లో ఉండాలి, నీ ఉద్దేశంలో ఉండాలని ఒక తల్లి తండ్రి కోరుకున్నట్లుగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని యొక్క దృష్టిలో ఉండాలని ఆయన ఉద్దేశం. అందుకే ఎక్కువ ప్రేమించేశాడు, కావలసిందంతా ఇచ్చేశాడు. వాళ్ళ యొక్క దారిలో ఎలాంటి కొరత చేయలేదు. టన్నులు టన్నుల ఆహారం ఇచ్చాడు, గ్యాలన్లు వాటర్ ఇచ్చాడు. వారి చెప్పులు నరగనివ్వలే, వారి వస్త్రాలను మాయనవ్వలే. వాట్ ఏ వండర్ఫుల్ ప్రేమ అండి అయింది. ఎంత గొప్ప ప్రేమ ప్రభువా. ఇంకొక మాట చెప్పమంటారా? 40 సంవత్సరాలు కదా, వాళ్ళకి యాంటీ ఏజింగ్ వచ్చేసింది. అంటే చెప్పులే మాయలేనప్పుడు, వస్త్రాలే మాయలేనప్పుడు వారి యొక్క శరీరంలో ఉన్న వయసు మళ్ళలేదు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొత్తం మీద ఎట్టకేలకు కానాను వెళ్ళిపోయిన తర్వాత, కానానులో వారు చోట్లేదు. వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడే గుడారాలు వేసారు, టెంపుల్స్ కట్టేశారు, ఇల్లులు కట్టేసుకున్నారు. ప్రభువా, నువ్వు కానానన్నావు, మమ్మల్ని ఊరించావు. పాస్టర్ గారు మీరు ఇది అన్నారు అది అన్నారు, ఏమీ లేదు. ఇక్కడ చూస్తే అందరూ కూడా ఉన్నారు, డేరాలు వేసుకున్నారు, టెంపుల్స్ కట్టేశారు, గోపురాలు కట్టేశారు, ఓ పక్కేమో ఎరుకో గోడలు కట్టేశారు. ఇక మాకు ఏమి లేదు, ఇక్కడ స్థలము లేదు. ఎక్కడ ఉండాలి ప్రభువా? మనుషులందరూ యెహోషువని గోకుతూ ఉంటే, సొనుగుతూ ఉంటే, ఏం సుధీరు ఏమనిపిస్తుంది అప్పుడు నీకు? చెప్పి విసిగిపోతూ ఉంటాం. ఏమండి? వినలేని వాళ్ళు రండి అంటే రాకపోతే, చెయ్యండి అంటే చేయకపోతే, ఇవ్వండి అంటే ఇవ్వకపోతే ఏమొస్తుందో చెప్పండి? మనిషికి చిరాకు వస్తుంది కదా. యెహోషువకి ఎంత చిరాకు వచ్చిందో. బాగా సహనం కలిగి ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుని దగ్గర బాధ్యత, భారము కలిగి ఉన్నాడు. అయితే కానాను వచ్చిన తర్వాత అన్ని స్థలాలు ఆక్యుపై అయిపోయాయి, కబ్జా అయిపోయాయి. అన్యుల ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా ఇశ్రాయేలు ఎట్టకేలకు వస్తారు, వచ్చి ఇది వారు స్వాతంత్రం తీసుకుంటారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానం కనుక వారు రాకముందే మనం స్వాధీనం తీసుకుందామని చెప్పి ఇశ్రాయేలుకి ఎగ్నెస్ట్గా ఉన్న వారందరూ కూడా, ఆ అమ్మోనీయులు, హిద్దీలు, ఫిలిష్తీయులు, నానా రకాలైనటువంటి జాతులు వారు వెళ్ళి ఆ కానాను దేశాన్ని స్వతంత్రం చేసుకున్నారు, కబ్జా చేసి పడేశారు. ఏం లేదు, వారికి స్థలము లేదు. అప్పుడు యెహోషువ అడిగాడు, ప్రభువా ఏంటి పరిస్థితి? మేము ఇక్కడికి వస్తే మాకేం లేదంటే, ఈలోపు యెహోషువ దేవుణ్ణి అడిగే టైంలో వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? అందమైన స్త్రీలను చూశారు, వాళ్ళతో వెళ్ళిపోయారు. అందమైన గోపురాలు చూశారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ మనుషులతో విలీనం అయిపోయారు, వీళ్ళతో విలీనం అయిపోయారు, వాళ్ళతో విలీనం అయిపోయారు. నెమ్మదిగా ఒకరు ఏమైపోతున్నారో వెళ్ళిపోతా ఉంటే యెహోషువ చూచాడు, రే పనికి మనలారా, మనం ఐగుప్తు నుండి కానానుకు వచ్చాం, కానాను దేవుడు వాగ్దానం చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత తీరా చూస్తే ఈ దరిద్రులతో మీరు వీలైనమైపోతున్నారేంట్రా? మనం ఇశ్రాయేలీలము, మనం వాగ్దానం చేయబడిన వారము, మన తీర్మానం వేరు, మన యొక్క బతుకు వేరు, మనకు దేవుడు చూస్తున్న చూపు వేరు. మీరెందుకు ఆ అన్యులతో మీరు విలీనమైపోతున్నారు అంటే ఒక్కడు మాట్లాడలేదు. సైలెంట్గా అందరూ కూడా విలీనమైపోతుంటే యెహోషువకి బాధ వచ్చి, దుఃఖపడి ప్రభు సన్నిధిలో మోకరించి ఈ మాట అంటాడు, ఇదిగో మీరు నచ్చిన విధంగా మీరు వెళ్తే వెళ్ళండి, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
రేపొద్దున్న 2025 సంవత్సరంలో మీ దగ్గరకు వచ్చి, మీ కుటుంబం దగ్గరకు వచ్చి, మీ గృహానికి వచ్చి, మీ డోర్ తట్టి, మీ ఇంట్లో బైబిల్ ఉన్నాయా, మీ ఇంట్లో దేవుని సన్నిధిగా ఉందా, మీరు దేవుని మందిరానికి వెళ్తున్నారా, మీ గోడల మీద ఈ వాక్యాలు ఉన్నాయా, మీరు దేవుని బిడలా అని మీరు తనిఖీ చేసినప్పుడు, ఇదిగో మీరు ఈ విధంగా ఉన్నారు కనుక ఇందును బట్టి మీకు ఇవన్నీ క్యాన్సిల్ చేస్తామంటే అప్పుడు మీ తీర్మానం ఎలా ఉంటుందో ఒకసారి చెప్తారా? ఎలా ఉంటుంది అప్పుడు? అమ్మో, ఎలా బతకాలా, ఎలా ఉండాలా, మాకు ఆ బైబిల్కి మాకు సంబంధం లేదండి, అలా పెట్టుకున్నాం మేము. పేతురు ఆ రాత్రి చలి కాసుకున్న వారికి ఏం చెప్పాడో చెప్పండి. యేసును ఈరోజు చాలామంది క్రైస్తవులు ఎలాగొన్నారో తెలుసా? గుళ్ళో ఒకలాగా, బయట ఆయనను ఎర్రగని వారుగా బిహేవ్ చేస్తున్నారు. కొన్ని పెళ్ళిళ్ళలో చూస్తూ ఉంటాను నేను. ఈ మధ్యన స్టేటస్లు కూడా చేస్తున్నాను. పెళ్ళిలో ఒకలాగా, మందిరంలో ఒకలాగా. ఎలా తయారవుతున్నారో తెలుసా? ప్రభుని ఎర్రగని వారుగా. యోషువ, అయ్యా నాకు నా కుటుంబానికి స్థలం లేకపోయినా పర్లేదు, నన్ను మాత్రం ఈ వాగ్దాన స్థలానికి తీసుకొచ్చావు. నన్ను మాత్రం ఎక్కడ తీసుకొచ్చావు? వాగ్దాన స్థలంలో నువ్వు ఉంటే, నీకు స్థలం లేకపోయినా, ఇల్లు లేకపోయినా, ఒంటరిగా ఉన్నా, మనుషులు నీకు తోడు లేకపోయినా, నా దేవుడు వాగ్దాన స్థలంలో నువ్వు ఉన్నావు కనుక నా దేవుడు నిన్ను చిగురింపజేస్తాడు. నమ్మిన వారు చెప్పలు దేవుని నామం పరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వాగ్దాన స్థలంలో పడిన వెంటనే నీకు ఏది కనబడదో అన్నీ కూడా నిరాశ కనబడతాయి. దేవుని మీద అసహాయాన్ని అపవాది కలిగిస్తాడు. కానీ అక్కడ దేవుడు చూడవలసింది చూడడానికి ఇష్టపడేది తెలుసా? వాగ్దాన స్థానంలో నువ్వు పడ్డాక నీ చుట్టూ ప్రతికూలతలు ఉన్నప్పటికీ నీ విశ్వాసాన్ని, నీ తీర్మానాన్ని నా దేవుడు చూచువాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్తుంది, ఆ పొలములో ఏమి లేకపోయినా, పొలములో ఏమి లేకపోయినా, పైరు లేకపోయినా, ద్రాక్ష పండ్లు ద్రాక్ష చెట్లు పండకపోయినా, పశువుల శాలలో లేకపోయినా, తర్వాత నేను యెహోవాను ఏం చేస్తాను? నేను ఈ తీర్మానం దేవుని బిడ్డలైన మనకు కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ ఏమన్నాడు చూడండి, మీరు ఎవరిని సేవింపగోరుతారో మీరు వెళ్ళండి, మీరు ఎవరిని సేవించాలనుకుంటున్నారో సేవించండి. అందుకే నేను 2025 సంవత్సరంలో ఎవరిని బలవంతం చేయదలుచుకోలేదు. ప్రభు కావాలా రండి, విశ్వాసంలో బలపడాలా రండి, ఆత్మీయ జీవితం కావాలా రండి, విశ్వాసంలో ఎదగాల రండి, మీరు ఆత్మీయ వరాలు పొందుకోవాలనుకుంటున్నారా రండి. మీ ప్రార్థన దేవుని దగ్గర, ఇందాక కీర్తన భాగంలో బ్రదర్ బాబు చెప్పినట్లుగా, ఏమండి ప్రార్థన అనే ఆయుధాన్ని మీరు సంపాదించాలనుకుంటున్నారా? మీ యొక్క కుటుంబానికి ప్రార్థన అనే కంచి వేయాలనుకుంటున్నారా? దేవుని మందిరంలో ఉండండి, దేవుని మందిరంలో నివాసం చేయండి, దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో మొరపెట్టండి. దేవునికి అనుకూలమైనటువంటి బలియాగాన్ని, ఈ హృదయంలో నుండి వచ్చేటువంటి స్తుతులను దేవునికి తెలియచేయండి. నా దేవుడు మీ యొక్క అద్భుతమైన భక్తిని చూచి మిమ్మల్ని వర్ధిల్లింప చేయువాడు. బలవంతంగా భక్తి చేస్తే అది నీకు ఆశీర్వాదం కాదు. నువ్వు బలవంతంగా వస్తే అది నీకు ఆశీర్వాదం కాదు. ఇది ఆచారంగా నువ్వు వస్తే అది నీకు ఆశీర్వాదం కాదు. నిన్ను నీవు ప్రేరేపించబడాలి. నీవు దేవుని దగ్గర తీసుకున్న తీర్మానాన్ని బట్టి నిన్ను నీవు బలవంతం చేయబడాలి. ఈరోజు నీకు కలిగిన ఉద్యోగాన్ని బట్టో, వ్యాపారాన్ని బట్టో, లేకపోతే దీన్ని బట్టో దాన్ని బట్టో దేవుని సన్నిధిని నీవు దూరపరిస్తే, నా దేవుడు ఇచ్చిన దాని విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నాడో, నీవు పొందుకున్న దాని విషయంలో కూడా నీవు దేవునికి అంతే నమ్మకాన్ని నువ్వు చూపించలేకపోతే, ఆశీర్వాదానికి భిన్నంగా నువ్వు ప్రవర్తించినప్పుడు నీ ఆశీర్వాదం పాడు చేసుకునేది నీవే, దేవుడు పాడు చేయవాడు కాదు. యెహోషువ అంటాడు, మీరు ఎవరిని సేవించాలనుకున్నారో సేవించండి, నేను మాత్రం, నా కుటుంబం మాత్రం ఎవరిని సేవిస్తామో? అందరూ చెప్పండి మాట, అందరూ చెప్పండి. ఇప్పుడు తీర్మానాలు తీసుకున్న వారు చెప్పండి, ఏమని చెప్తారు? ఇప్పుడు మీరు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారు చెప్పండి, ఏం తీర్మానాలు తీసుకున్నవారు ఏం చెప్తారు? యెహోవాను ఎలాగా పరిస్థితులు వచ్చినా ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలి. వర్షం వస్తుంది, వర్షం వస్తుందేమో, ఉండిపోదాంలే. మందిరానికి వెళ్ళాలంటే ఈ ఎండేమో. చూసారా, మనుషులు
వీరి తీర్మానాలు ఎలాగ ఉంటాయో తెలుసా? నేను ఒక మాట చెప్పనా? దేవుడు నిన్ను స్వస్థపరచాలన్నా, దేవుడు నీ యొక్క అద్భుత కార్యాలు నీ జీవితంలో చేయాలన్నా నీ తీర్మానం మీద ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. స్వస్థత కావాలన్నా, విడుదల కావాలన్నా, ఏమండి ఆశీర్వాదాలు కావాలన్నా, నీ గృహములో విడుదల కావాలన్నా, నీ జీవితం బాగుపడాలన్నా, నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ యొక్క విషయాలు దేవుడు అభివృద్ధి పరచాలన్నా, నీవు ఏమండి నీరు కట్టిన తోట వలె ఉండాలన్నా, నా దేవుడు కోరేది నీకు ఆయనకి మధ్య ఉన్న తీర్మానం. ఏదో పండగకు ఒకసారో లేకపోతే అమావాస్యకు ఒకసారో నువ్వు దేవుని దగ్గర తీసుకున్న తీర్మానం దేవుడు వినువాడు కాదు. నీ తీర్మానం మొదట ఎలా తీసుకున్నావో ఆ తీర్మానంలో నీవు స్థిరపరచబడాలి. హల్లెలూయా. తీర్మానం తీసుకున్న వాళ్ళకి నేను చెప్తున్నాను, ఒకవేళ తీర్మానము తీసుకోలేని వారికి కూడా చెప్తున్నాను, నీవు దేవుని కొరకు భక్తుడైన పౌలు చెప్పిన ఆ అద్భుతమైన మాట మరొకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నా మట్టుకైతే, ఆ మాట అంటున్నాం కానీ వాక్యంలో నా మట్టుకైతే, ఐ వాంట్ టు బి ఐడెంటిఫై యాజ్ ఎ క్రిస్టియన్. నా మట్టుకైతే నేను క్రైస్తవుడిగా కనపరుచుకోవాలి. నా మట్టుకైతే క్రైస్తవుడిగా నేను శ్రమ పడాలి. నా మట్టుకైతే నా దేవుని కొరకు నేను మహిమపరచాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి తీర్మానాలు ఈ 2025 సంవత్సరంలో యథార్థంగా నువ్వు ప్రభు దగ్గర తీసుకోగలిగితే నా దేవుడు నూతన కార్యాలు చేస్తాడు. ఈ సంవత్సరంలో దేవుడు బయలుపరిచినటువంటి అద్భుతమైన వాగ్దానం ఏంటో చెప్పండి? ఆశీర్వాదములను అనుభవించే సంవత్సరం. చెప్పండి అందరూ కూడా మాట. మీ పక్క వారికి చెప్పండి. ఇంకెవరు ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేయకండి. నా దేవుడు ఆశీర్వాదాలు మీకు ఇచ్చేసాడు. అయితే ఆ ఆశీర్వాదాలు అనుభవించాలి అంటే మీరు దేవునికి నమ్మకంగా ఉండాలి. ఎలాగ ఉండాలి? సాకలోడు వచ్చినప్పుడు, బట్టలు వేసినప్పుడు పొద్దురాస్తాం ఇది అది అని, మళ్ళీ తీసుకొచ్చినప్పుడు కూడా అంతకంటే ఎక్కువగా నా దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఇప్పుడు నీవు ఎవరికి నమ్మకంగా ఉండాలా? అందరూ చెప్పండి. ఆ నమ్మకంగా ఉండాలంటే నియమించబడిన టైంలో ఎక్కడ ఉండాలా? దేవుని స్తోత్రం కలుగునుగాక. మన తీర్మానం భూ సంబంధమైనది ఉండకూడదు, మనుషులతో ఉండకూడదు. మన తీర్మానం మనస్సు మారి పశ్చాత్తాపముతో కూడినది అయి వాక్యము ద్వారా నీ తీర్మానం స్థిరపరచబడగలిగితే నా దేవుడు నిన్ను రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. అట్టి కృపాభాగ్యాన్ని వినుచున్న మీకు నా దేవుడు కలిగించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారికి కూడా నేను తెలియచేస్తున్నాను. ఒకవేళ నువ్వు క్రైస్తవుడివై ఉండి, విశ్వాసివై ఉండి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళకుండా నీ రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఉంటే నా దేవుడు మరలా నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ రక్షణ నిర్లక్ష్యం కాకూడదనే దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా నువ్వు బ్రతుకున్నావంటే నీ రక్షణలో ఒక గొప్ప మార్పు రావాలి, ఒక గొప్ప విజయం రావాలి. నా దేవుడు నీకు ఆ గొప్ప విజయం ఇవ్వడానికి మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు. నీ తీర్మానము దేవుని దగ్గర మరొకసారి రిస్టోర్ చేసుకుంటావా? ఈ తీర్మానము నీకు దేవునికి బ్రిడ్జ్ వలె, వంతెన వలె ఉన్నప్పుడు ఆ వంతెన రోజు రోజుకి వాక్యం ద్వారా, ఉపవాసము ద్వారా, ప్రార్థన ద్వారా అది పటిష్టపరచబడినప్పుడు నా దేవుడు నిన్ను దర్శిస్తాడు, నీతో మాట్లాడతాడు, నీతో సహవాసం చేస్తాడు, నిన్ను పలకరిస్తాడు. నువ్వు ఒంటరిగా ఉన్నా, నీవు నిరాశగా ఉన్నా, కలవరంలో ఉన్నా నీవు గొప్ప ఆదరణ పొందుతావు. అట్టి కృపను దేవుడు ఈ 2025 సంవత్సరంలో దేవుడు మీకు అనుగ్రహించును గాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు నా తీర్మానాన్ని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇగో నా చెయ్యెత్తుతున్నాను ప్రభువా. నేను తీసుకున్న ఈ తీర్మానంలో నాయనా మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నారు. నీకు వందనాలు. నీ నామములో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే ఒకసారి మీ యొక్క కుడి చేతిని దేవునికి చూపిస్తారా? నేను ప్రార్థన చేస్తాను. అన్నీ మారాలి.